హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్విపి కిచెన్. జనరల్గా కుకింగ్ బిగినర్స్ స్వీట్స్ చేయాలంటే పాకం పట్టాలేమో, లేదంటే స్వీట్ కరెక్ట్ టెక్స్చర్లో రాదు అనుకుంటారు. ఎక్కువ కష్టపడకుండా బిగినర్స్ కూడా సింపుల్ ప్రాసెస్లో ఈజీగా కొబ్బరి లడ్డు ఎలా చేయాలో వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొబ్బరి లడ్డూలు ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. చెప్పాలంటే మేమే ఇంట్లో 2-3 రకాలుగా ఈ కొబ్బరి లడ్డూలు చేస్తుంటాము. ఒక్కోసారి ఇలా కొబ్బరి బెల్లం వేసి లడ్డూలా చేస్తాము, మరొకసారి కొబ్బరి చక్కెర వేసి కొబ్బరి అచ్చుల్లా చేస్తాము. ఏదన్నా స్వీట్ తినాలనిపించినప్పుడు ఎక్కువ హడావిడి లేకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ కొబ్బరి లడ్డు చేసేయచ్చు. కొబ్బరి ఉండలు లేదా కొబ్బరి లడ్డూలు పేరు మీ ఇష్టం, ప్రాసెస్ మాత్రం నేను చెప్పినట్టు ఫాలో అయిపోండి. 2 ఇంగ్రీడియంట్స్తోనే ఈ కొబ్బరి లడ్డూలు చేశాను. పచ్చి కొబ్బరి బెల్లం ఉంటే చాలు, మీరు ఇలాగే హెల్తీగా కొబ్బరి లడ్డూలు చేసేయచ్చు. ఈ లడ్డూలు టేస్ట్ చాలా బాగుంటాయి. కొబ్బరి లడ్డు చేయడానికి ఫ్రెష్ పచ్చి కొబ్బరి తీసుకోండి. హాఫ్ కొబ్బరి చిప్ప తీసుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా రఫ్గా కట్ చేసుకొని ఇలా మిక్సర్ జార్లోకి తీసుకొని హై స్పీడ్లో గ్రైండ్ చేసేయకుండా పల్స్ మోడ్ ఒక 5 టైమ్స్ ఇచ్చారంటే కొబ్బరి మొత్తం పేస్ట్ అవ్వకుండా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా కొబ్బరి పొడిలాగా వస్తుంది, లేదా సన్నగా కొబ్బరిని తురిమినట్లు వస్తుంది. నేను చేసుకున్న కొబ్బరిని ఏదైనా కప్పు కొలతతో కొలిచి పెట్టుకోండి. నాకు ఈ కప్పుతో 1 కప్పు వరకు కొబ్బరి పొడి వచ్చింది. ప్యాన్లో 1/2 టీ స్పూన్ నెయ్యి హీట్ చేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడి వేసి లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ కొబ్బరి కలర్ చేంజ్ అవ్వకుండా బాగా ఫ్రై చేసుకోండి. కొబ్బరిలో ఉన్న తేమ మొత్తం పోయే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. 1 కప్పు కొబ్బరి పొడికి 1/2 కప్పు బెల్లం వేసుకుంటే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. ఒక 2 టేబుల్ స్పూన్లు వాటర్ వేసి కొబ్బరిలో బెల్లం కలిసే విధంగా ఒకసారి బాగా కలిపేయండి. 2 నిమిషాల్లోనే బెల్లం పూర్తిగా కరిగిపోతుంది. నేను స్వీట్ ప్రాసెస్ ఈజీగా అయిపోద్దని బెల్లం కూడా ఇలాగే డైరెక్ట్గా కొబ్బరిలో వేసేసాను. సపరేట్ ప్యాన్లో బెల్లంని కరిగించి బెల్లం వాటర్నైనా ఈ కొబ్బరిలో మిక్స్ చేసుకోవచ్చు. ఈ విధంగా బెల్లం మొత్తం పూర్తిగా కరిగిపోయాక కనీసం 15 నిమిషాల పాటైనా లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. బెల్లంలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. అప్పుడే ఈ లడ్డూల్ని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. లడ్డు టెక్స్చర్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. 15 నిమిషాల తర్వాత ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. మీకు లడ్డు మిక్స్ కరెక్ట్ టెక్స్చర్లో రెడీ అయిందా లేదా ఎలా తెలుసుకోవాలంటే బెల్లం పూర్తిగా కరిగిపోయాక కొబ్బరి బెల్లం ఉడికిన 12 మినిట్స్ తర్వాత నుండి చెక్ చేసుకుంటూ ఉండండి. కొంచెం లడ్డు మిక్స్ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా చేతితో తీసుకొని రౌండ్ బాల్ లాగా చేయండి. చేతికి అతుక్కోకుండా ఇలా లడ్డు షేప్ వచ్చిందంటే లడ్డు మిక్స్ రెడీ అయిపోయినట్టే. వెంటనే స్టవ్ ఆఫ్ చేసి మీకు నచ్చిన షేప్ అండ్ సైజులో లడ్డూలు చేసేయడమే. ఈ లడ్డు మిక్స్ వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చేసేయాలి. చల్లారాక లడ్డూలు చేద్దాంలే అంటే లడ్డు షేప్ అస్సలు రాదు. కొబ్బరి బెల్లం మిక్స్ మొత్తం ఆరిపోయి పొడి పొడిగా అయిపోతుంది. వేడిగా ఉన్నప్పుడు లడ్డూలు చేయమన్నానని చేత్తో అస్సలు పట్టుకోకండి. బెల్లం పాకంతో ఏ స్వీట్ రెసిపీ చేసినా చేత్తో పట్టుకున్నారంటే చేయి కాలిపోద్ది, చాలా హీట్ ఉంటుంది. ఇలా ఏదన్నా పాలిథిన్ కవర్లో అయినా బటర్ పేపర్ మీద అయినా వేసుకొని జాగ్రత్తగా లడ్డూ షేప్ చేసుకోండి. అంతే, హెల్దీ అండ్ టేస్టీ కొబ్బరి లడ్డూలు రెడీ. మీకు ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికినప్పుడు నా స్టైల్లో ఒక్కసారి ఇలా కొబ్బరి లడ్డూలు ట్రై చేయండి. టేస్ట్లో అయినా టెక్స్చర్లో అయినా అస్సలు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు, అంత టేస్టీగా ఉంటాయి. కొబ్బరి నుండి న్యాచురల్గా ఆయిల్ రిలీజ్ అవుతుంది కాబట్టి లడ్డూలు చుట్టుకునే దానికి ఎక్స్ట్రాగా నెయ్యి రాసుకోవాల్సిన అవసరం లేదు. ఈజీగా లడ్డూ షేప్ వచ్చేస్తుంది. ఈ లడ్డూలు కొబ్బరి నూనె స్మెల్ ఏం రావు. లడ్డు టేస్ట్ అయితే అచ్చం కమ్మరి కడ్డీలు తింటున్నట్టే ఉంటుంది. పెద్ద సైజులో లడ్డూలు చేయకపోయినా చిన్న చిన్న బాల్స్ లాగా లడ్డూలు చేయండి. పిల్లలు కూడా హోమ్ మేడ్ చాక్లెట్స్ లాగా తినేస్తారు. ఈ లడ్డూలు అంత టేస్టీగా ఉంటాయి. రెసిపీ నచ్చిందా? నచ్చితే వీడియో ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో కుకింగ్ బిగినర్స్ ఉంటే వాళ్ళకి రెసిపీ షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.